ఆయన మాటల్లో పదును, ప్రతిపక్షాలు ఊచ కోత కోస్తుంది. ఆయన చెప్పే ప్రతి డైలాగు కేడర్ను ఊపేస్తోంది. యువరక్తం ఉరకలేస్తున్నట్లు సాగే ఆయన స్పీచ్ దుమ్ము రేపుతోంది. ప్రతి మాటకు చప్పట్లే, ప్రతి డైలాగ్కు అరుపులే. ఆయన మాట్లాడుతూ ఉంటే మైకుల కన్నా గట్టిగా కార్యకర్తలే ప్రతిధ్వనిస్తున్నారంటే ఆయన మాటల దాడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన నమ్ముకున్న వారికి జగన్ ఎప్పుడు అన్యాయమే చేయరు. నా అనుకున్న వారే నట్టేట వదిలి వెళ్ళిన జగన్ మాత్రం అతడే ఒక సైన్యంలా కార్యకర్తలే ప్రధాన బలంగా ముందుకు సాగుతున్నారు. దీంతో నాయకుడంటే జగనే అంటున్నారు రాజకీయ పండితులు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా తగ్గని సీఎం జగన్. తనను నమ్ముకున్న వారికి అవకాశాలు ఇస్తున్న వైసీపీ బాస్. జగన్ మాటే వేదమంటున్న మాజీ మంత్రి అనిల్. ఎంతమంది పార్టీని విడినా భయపడుకున్న ముందడుగు. టీడీపీ జనసేన కూటమికి ధీటుగా జగన్ వ్యూహాలు. నాయకుడంటే వైసీపీ అధినేత అనేలా జగన్ ప్రణాళికలు. నాయకుడు అనే పదానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. అయితే తను నమ్మిన సిద్ధాంతం కోసం తనను నమ్ముకున్న వారితో కలిసి నడిచేవారే నాయకులు. లీడర్లుగా చలామణి అయ్యే వారందరూ ఈ కోవకు చెందినవారు కాదు. తనను నమ్మిన వారికి చెయ్యందిస్తూ తన అభివృద్ధి చెందేవాడే అసలైన నాయకుడు. ఎవరెన్ని కుట్రలు చేసినా, తన సైన్యంలో ఎంతమంది మోసం చేసి ప్రత్యర్థులకు దాసోహమైనా భయపడడు. తనకంటూ ఉన్న, తననే నమ్మిన సైన్యంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి నాయకులు చరిత్ర పుటల్లో నిలుస్తుంటారు. రాజకీయ కురుక్షేత్రంలో శత్రువులతో పోరాటం చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలోకి చేరుతారు అనడంలో సందేహమేమీ లేదు. ఏపీ సీఎం జగన్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే అలా సీఎం అనే పిలుపు వైఎస్ జగన్కి అంత ఈజీగా రాలేదు. ఎంతోమంది దుర్యోధనులు, శకునులు, రావణాసులు వంటి వారితో పోరాటం చేశారు. వారు పెట్టిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నవాడే కానీ ఎక్కడా భయపడని వెనుకడుగు వేయలేదు. ఇక్కడ జగన్కి ఉన్న ఒకే ఒక్క ధైర్యం, ఎవరిని ఇబ్బందులు పెట్టినా తన కోసం నిలబడేవారు, తనను నమ్మినవారు వెనకాల ఉన్నారు. అందుకే 2009 నుంచి 2019 వరకు సీఎం అయ్యే వరకు తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొందరు నాయకులు జగన్ను నమ్మి ఆయన వెంటే ఉన్నారు. ఎంతమంది వివిధ ప్రలోభాలకు ఆశపడి జగన్ కష్టకాలం ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయారు. కొందరు మాత్రం అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని ఇబ్బందులు గురి చేసినా భరించారే కానీ జగన్ని విడిచిపెట్టలేదు.
అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జగన్కి అండగా ఉండడంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్ పార్టీలోనే చాలా మంది అవకాశవాదులు తాము ఆశించింది దక్కలేదని పార్టీని వదులుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, కొత్తగా కాంగ్రెస్ వంటి పార్టీలని మరోవైపు ఉన్నాయి. ఇలా పార్టీలు మారేవారు మారుతున్నా, ప్రత్యర్థులు గుంపులుగా వచ్చినా జగన్ మాత్రం ఎక్కడ ఐధైర్యానికి గురి కావడం లేదు. కారణం ఆయనకంటూ నమ్మిన సైన్యం ఒకటి ఉంది. అందుకే కోటమిరెడ్డి శ్రీధర్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు వెళ్లినా ఆందోళనకు గురి కాలేదు. ఇలా వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన పార్లమెంట్, అసెంబ్లీ జాబితాలు చూసినట్లయితే జనం బలం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రకటించిన పలు కీలక పార్లమెంటు స్థానంలో జగన్ను నమ్మి ఆయన వెంట నడిచిన వారే ఉన్నారు. జగన్ను ఆరాధించే వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒకరు. జగన్ ఏం చెప్తే అది చేసేందుకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకే జగన్ ఆదేశాలతో తన సొంత జిల్లాను వదిలి పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చాలామంది అంటుంటారు. తాను పోతే వైసీపీకి దిక్కేలేదనే ధీమాతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా పార్టీని వీడారు. ఇంతకాలం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి నమ్మించి మోసం చేసి వెళ్తే జగన్ ఎక్కడ కూడా అధైర్యపడలేదు. వెంటనే విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అలాగే ఒంగోలు లోక్సభకు తనకు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. అలానే తిరుపతి పార్లమెంటుకు గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో ఎక్కువ మంది తనను నమ్మి తన వెంట నడిచిన వారే. ఇలానే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్లి నాని వంటి పలువురు వైసీపీ నేతలు ప్రత్యర్థులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థులు మొత్తం ఏకమై గుంపులుగా కురుక్షేత్రంలోకి దిగితే తనను నమ్మిన వారితో కలిసి సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారు.